ఇక డీటెయిల్స్లోకి వెళ్తే జిల్లాలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ పారదర్శకంగా జరిపించాలని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షులు రామ్మోహన్ రావు కోరారు. ఏపీ ఎన్జీఓ అధ్యక్షులు కామ్రేడ్ గుద్దటి రామ్మోహన్ రావు, కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం వెంకటేశ్వరరావు నానాజీని కలిసి ఉద్యోగుల బదిలీల ప్రక్రియ పారదర్శకంగా జరిపించాలని, సంఘంలో ఆఫీస్ బేరర్స్గా ఉన్న ఉద్యోగులు వారి సంఘంలో ఆఫీస్ బేరర్స్గా జాయిన్ అయినప్పటి నుండి 9 సంవత్సరాల వరకు బదిలీ చేయకూడదని ప్రభుత్వం ఇచ్చిన క్లారిఫికేషన్ ఆయన దృష్టికి తీసుకురావడమైంది. శాసనసభ్యులు పంత నానాజీ కూడా దీనికి అనుకూలంగా స్పందించి తప్పకుండా అధికారులు నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ సమావేశంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి పేపకాయల వెంకటకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు పసుపెట్టి శ్రీనివాస్, సహాయక అధ్యక్షులు మట్టపర్తి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు పాలపర్తి మూర్తిబాబు, సరెళ్ల చంద్రరావు, ఎస్వి భారతి, కార్యనిర్వాహక కార్యదర్శి వై రామకృష్ణ, మహిళా విభాగం చైర్పర్సన్ బి సుజాత, కాకినాడ టౌన్ కార్యదర్శి రామూర్తి, కాకినాడ టౌన్ ఉపాధ్యక్షులు వి జయలక్ష్మి, సంయుక్త కార్యదర్శి దుర్గాలత పాల్గొన్నారు. ఏపీ ఎన్జీఓ సంఘంలో పనిచేస్తున్నటువంటి ఆఫీస్ బేరర్స్ని 9 సంవత్సరాల వరకు కూడా కదపకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా చాలా సానుకూలంగా స్పందించి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పడం జరిగింది. మీ ద్వారా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి మరి ఈ ఉమ్మడి జిల్లాల్లో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి మా ఆఫీస్ బేరర్స్గా 22 యూనిట్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా మరి వారు సంఘంలో జాయిన్ అయిన రోజు నుంచి కూడా మరి 9 సంవత్సరాల వరకు కూడా వారు అదే స్టేషన్లో ఉండే విధంగా మరి చర్యలు తీసుకోవాలని గౌరవ కలెక్టర్ గారు కూడా ఎమ్మెల్యే గారి ద్వారా తెలియజేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర సంఘం నుంచి కూడా కొన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అనుమానాలు అన్నీ కూడా రాష్ట్ర సంఘం నుంచి నిన్న కూడా విజయవాడలో హెచ్ఓడీలో క్లియర్ చేయడం జరిగింది. క్లియర్గా స్టేషన్లో ఎంతకాలం ఉన్నా సంఘంలోకి వచ్చిన దగ్గర నుంచి 9 సంవత్సరాలు చూడమని ప్రభుత్వ జీవోని ఆ రకంగా పరిగణలోకి తీసుకోమని ప్రభుత్వం చాలా క్లియర్గా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. కొన్ని హెచ్ఓడీస్కి అనుమానాలు 9 సంవత్సరాల స్టేషన్ అనుమానపడుతున్నారు. 9 సంవత్సరాల స్టేషన్ కాదు, 9 సంవత్సరాల సర్వీసులోకి వచ్చిన తర్వాత సంఘంలోకి వచ్చిన తర్వాత ఏపీ ఎన్జీఓ సంఘంలో ఆఫీస్ బేరర్గా వచ్చిన దగ్గర నుంచి 9 సంవత్సరాలు వారిని ఆ ప్లేస్లో ఉంచే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.